భగవతే వాసుదేవాయ శివాయ ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము రామాయణం ప్రారంభం అనేది తెలుసుకుంటున్నాము. రామాయణం అనేది ఎలా రాగలిగింది, రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా ప్రయాణం చేశారు, ఆయన నడిచిన మార్గం ఎటువంటిది, ఆయన గురించి వాల్మీకి మహర్షి ఏ విధంగా మనకి ఇంత చక్కటి వివరణ, ఇంత గొప్ప గ్రంథము, ఇంత గొప్ప కావ్యాన్ని మనకు అందించారు. అసలు నిజంగా రామాయణం జరిగిందా? అనేక మంది రామాయణం అనేది ఒక కల్పితము అని చెప్తున్నారు కదా, అటువంటి ఈ రామాయణం నిజంగా జరిగిందా? ఆంధ్రులకి శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి, అటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుంటాము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లికి ఆంధ్ర యొక్క ఈ పరిసర ప్రాంతాలు చాలా ఇష్టం అంట. ఇక్కడికి అనేక సార్లు వాళ్ళు పట్టాభిషేకం అయినాక అనేక సార్లు ఆంధ్ర ప్రాంతాన్ని వాళ్ళు సందర్శించారని తెలిసిందనమాట. మరి అంతటి గొప్ప వ్యక్తులను మనం ఈ రోజు చెప్పుకోబోతున్నాము. ఇందులో ఏమైనా నేను తప్పుగా మాట్లాడితే, తప్పుగా మాటలు ఏమైనా దొర్లితే అంతా ఆ హనుమాన్ నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను ఇందులో. అలాగే సీతమ్మ తల్లి శ్రీరామచంద్రమూర్తి ఆంధ్ర ప్రాంతానికి వచ్చినటువంటి విషయాలను, ఆంధ్రులను అనుగ్రహించినటువంటి విషయాలను కూడా మనము ఇందులో తెలుసుకుందాము. సావిత్రి గారు, ఆంధ్రులు అంటే మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే మన భారతదేశం మొత్తం ఆంధ్ర అంటే తెలంగాణ, మనము ఉన్నటువంటి మన ఆంధ్ర తెలంగాణ కలిపి అప్పుడు ఆంధ్ర, ఓకే, రెండు కలిపి. అంటే ఈ ఆంధ్ర ప్రాంతానికి వాళ్ళు వచ్చారు. ఆమెకి ఇష్టం అంటే ఈ ప్రదేశం, ఈ ప్రాంతం. అలా ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాలు ఇవన్నిటి గురించి మనము ఈరోజు తెలుసుకుందాం రామాయణంలో. సరే, ముఖ్యంగా మొదటి ప్రశ్న ఏంటంటే, మీ అందరికీ కూడా రామాయణము అనేది జరిగిందా లేదా అనేటువంటి ప్రశ్న అనేక మంది మన మీద వేస్తున్నారు. అటువంటి ప్రశ్నకి ఎందుకని అటువంటి ప్రశ్న వేయవలసి వచ్చింది, మన అందరికి ఎందుకు అంత సందేహం కలిగించారు అనేది ముందు ఒకటి కొద్దిగా నేను చెప్తాను. ఎందుకంటే మనము రామాయణము జరిగిందా లేదా అనే ప్రశ్న ఉదయించడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, మనకి ఇవన్నీ మనకు పాలకులు మన దేశంలోకి మన వాళ్ళే పరిపాలన చేసింటే మనకు ఆ సందేహం వచ్చేది కాదు. తర్వాత మనకి మహమ్మదీయులు పరిపాలన చేయడము, తర్వాత ఆంగ్లేయులు పరిపాలన చేయడం వలన మనకున్నటువంటి అసలు చరిత్ర అనేది చాలా వరకు మరుగున పడేశారనమాట. దానితో పాటు వాళ్ళు ఏం చేశారంటే, మన యొక్క సంస్కృతాన్ని వాళ్ళు నేర్చుకొని, మన గ్రంథాలను వాళ్ళు తర్జుమా చేసుకొని, ముఖ్యమైనటువంటి ఉపయోగపడేటువంటి గ్రంథాలన్నిటిని వాళ్ళు తర్జుమా చేసుకొని, మన యొక్క సంస్కృతాన్ని మనము ఆచరించకుండా, మనము చదువుకోకుండా, మనము అందరం ఈరోజు ఏం చదువుతున్నాము అంటే, ఇంగ్లీష్ చదివితే మనకి బయటికి పోతే ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆ ఇంగ్లీష్ మీద మన యొక్క మాతృభాషను కూడా తగ్గించుకుని ఇంగ్లీష్ మీద ఎక్కువ ప్రాముఖ్యాన్ని మక్కువ చూపిస్తున్నాం. అదే మహమ్మదీయుల కాలంలో వాళ్ళ భాషనే వాళ్ళు ప్రాముఖ్యత చూపించారు. ఆంగ్లేయులు వచ్చిన తర్వాత వాళ్ళ భాషకు ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి మనకు రాయబడినటువంటి ఈ రామాయణం ఏదైతే ఉందో అది సంస్కృతంలో రాయబడింది. దానిని మనము సంస్కృతాన్ని మనం వదిలేసాం. మనకి ఎవరికి సంస్కృతం రావట్లేదు. ఇప్పుడు ఎవరో ప్రత్యేకంగా చదివితే తప్ప. ఇప్పుడు విద్యార్థులు కూడా సంస్కృతం స్కూల్స్లలో చదువుతున్నారు, కానీ వాళ్ళు ఆ మార్క్స్ ఫుల్ మార్క్స్ పడతాయి అది సంస్కృతం చదివినట్లని, అది కొద్దిగా త్వరగా అయిపోతుంది అన్నట్టుగా తీసుకుంటున్నారు. కానీ దాని మీద పూర్తిగా మక్కువతో తీసుకునే విద్యార్థులు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను కూడా అందులో, ఎందుకంటే నాకు అస్సలు సంస్కృతం అనేది తెలియదు. ఎందుకంటే మేమంతా తెలుగులో చదువుకొని వచ్చినాం. అటువంటి సంస్కృతాన్ని మనం ఎవరం చదవట్లేదు. కాబట్టి దానిలో ఉన్నటువంటి విషయాలనేవి మనకు అర్థం కాక, మనకు తెలియక ఎవరో చెప్తే వినాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఆ సంస్కృతం అనేది చదివే వాళ్ళే తగ్గిపోయారు. కాబట్టి ఇది నిజమా కాదా అనే సందిగ్ధావస్థలో, సందేహంలో పడవలసి వచ్చింది. దానిని ఇప్పుడు విదేశీయులు మనల్ని, అనేక మంది మిగతా వాళ్ళు మనల్ని అడుగుతున్నారు అనమాట. ఏమని అడుగుతున్నారు, ఇది నిజంగా జరిగిందా అని. ఎందుకని, మనం దాంట్లో ఉన్నటువంటి, మనం ఒక పుస్తకాన్ని, ఒక చరిత్రను పూర్తిగా చదివిందంటే మనకి ఇది నిజమని చెప్తాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేశారా అంటే చేశారా అని చెప్తున్నాం. మనం ఏమన్నా చూసామా? మనం ఏమీ చూడలేదు. మహమ్మదీయులు పరిపాలన చేశారని చెప్పాము, మనం ఏమన్నా చూసామా? చూడలేదు. కానీ ఎందుకు చెప్తున్నాము,
వాళ్ళ యొక్క గ్రంథాలు మనకు కనపడుతున్నాయి, వాళ్ళ కట్టడాలు కనపడుతున్నాయి. బ్రిటిష్ వాళ్ళు చేసిన పరిపాలనలో మన వాళ్ళు కష్టాలు పడ్డారు, ఆ విషయం మనకు తెలుస్తుంది. మనమైతే చూడలేం, మన జనరేషన్ అయితే బ్రిటిష్ వాళ్ళ చూడలేదు. కానీ మన ముందు తరాలు, ఇప్పుడు మా నాన్నగారు అనుకోండి, వాళ్ళు చూశారు, మనమైతే చూడలే, కానీ మనం నమ్ముతున్నాం కదా. అలాగే మరి రామాయణాన్ని జరిగింది అని ఎందుకు నమ్మలేకపోతున్నాము అంటే, దానికి సంబంధించినటువంటి వాస్తవాలన్నిటినీ పూర్తిగా కూలంకుషంగా ఇప్పుడు చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. అందువలన ఇటువంటి సందేహాలు వస్తున్నాయి. రామాయణం అనేది జరిగింది, దానికి కావాల్సిన అనేక రకాలైనటువంటి ఆధారాలు మన దేశంలో శ్రీరామచంద్ర ప్రభు ఎక్కడెక్కడైతే పరిపాలన చేశాడో ఆ ప్రదేశాలన్నింటిలో కూడా ఇప్పటికీ రామాయణానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు మనకి కనిపిస్తున్నాయి, ఆ ప్రూఫ్లు అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రూఫుల్లో మీకే చాలా తెలుసు కదండి. రాముడు పరిపాలన చేసిన రాజధాని అయితేనేమి, రాముడు మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చాడని మన శ్రీరామ పండుగ రోజున ఎంత చక్కగా స్వామి కళ్యాణం చేసుకుంటామో, అటువంటి భద్రాచలం పర్ణశాల అయితేనేమి, ఒంటిమిట్టకు వచ్చి వెళ్ళారని, అలాగే తూర్పు గోదావరి జిల్లా ప్రాంతం ఆయన పర్యటించారని, ఇలా మనకు అనేక ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికీ కూడా. హనుమాన్ జంక్షన్ అయితేనేమి, సకినేటిపల్లి అయితేనేమి, ఇలా కొన్ని ప్రాంతాలు మనకు కనపడుతున్నాయి. ముఖ్యంగా భద్రాచలం అనేది పర్ణశాల అనేది మనకి బాగా తెలుస్తుంది. అలాగే శబరి మాత గురించి మనకు తెలుస్తుంది. అలాగే కట్టడాలు మనకు అనేకం ఉన్నాయి. అలాగే అయోధ్య నగరం, ఆ ప్రాంతం అంతా ఇప్పటికీ సుగ్రీవునికి సంబంధించినటువంటి ప్రాంతము. ఇప్పటికి ఆంజనేయ స్వామి వాళ్ళందరూ ఋష్యముఖ పర్వతంలో కలిశారనేటువంటి ఋష్యముఖ పర్వతం కర్ణాటకలో మనకు కనిపిస్తుంది. అంత దూరం వెళ్ళే కంటే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ఆ తిరుమల క్షేత్రములో అంజనాద్రి అనే ఒక పేరు మనకి ఇప్పటికీ కనిపిస్తూ ఉంది. అటువంటి రామాయణానికి సంబంధించినటువంటి అనేక ఆనవాళ్ళు మనకి ఇప్పటికీ ఆధారాలుగా కనపడుతూ ఉన్నాయి. కాకపోతే కొందరు మన మీద అదే చెప్తారు కదా, అంటే మన యొక్క సంస్కృతి, మన యొక్క హిందూ ధర్మము ఇప్పటికీ ఇంకా మనగలుగుతుంది అంటే ఈ రామాయణం వలనే, ఆదర్శంగా ఉండడం వల్లనే. అది ఇప్పటికీ మన సంస్కృతిని నాశనం చేయాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని మనము పోగొట్టుకోకుండా దాన్ని ఇప్పటికీ కూడా మనము కొనసాగించుకుంటూ వస్తున్నాము. అందుకు మన వాళ్ళందరినీ మనమే ఒక్కసారి వాళ్ళందరికీ మనమే కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది పరిపాలన చేసినా, మహమ్మదీయులు కానీ ఆంగ్లేయులు కానీ పరిపాలన చేసినా మన సంస్కృతిని పోనివ్వకుండా ఇప్పటి వరకు పట్టుకొని వచ్చి మనకు అందించారు. మనం దీన్ని కొనసాగిస్తున్నాం. ఇవి అంతటికి కూడా ఆదర్శం ఎవరు అంటే రామాయణం అన్నమాట. ఈ రామాయణంలో వాళ్ళు నడిచినటువంటి ఆ నడవడిక మనకు అలవాటు చేశారు, దానిని మనం ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నాం. ఇప్పుడు రామాయణంలో ప్రూఫ్ల గురించి మళ్ళీ మనము చెప్పుకుంటామండి. అంటే ప్రశ్నలు చెప్తున్నాను. రాముడికి ఆంధ్రతో సంబంధం ఉందా అంటే ఉంది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఆ శ్రీరామనవమి పండుగ రోజున చేసే కళ్యాణోత్సవం కూడా గొప్పగా వింటాం. ఇంకొక ప్రశ్న ఏంటంటే, రాముడికి వారసులు ఉన్నారా ఇప్పుడు? అంటే ఆ రోజు రాముని వారసులు మనందరికీ తెలిసిందండి, కుషుడు లవుడు రాముని వారసులుగా మనం చెప్పుకున్నాం. ఈ కుషుడు లవుడు మనము మామూలుగా ఏం చెప్తామండి, లవకుశ సినిమా చూసినప్పుడు లవకుశులు అని చెప్పి చెప్పుకుంటాం కదా. కానీ లవకుశాలు అనే పేరు అది కాదండి పిలవాల్సింది, మనం కుశ లవ అనే ఇద్దరిని పిలవాలి. ఎందుకంటే కుషుడు ఇద్దరు కవల పిల్లలు కాబట్టి కుషుడు పెద్దవాడు, లవుడు చిన్నవాడు. ఒక్క సెకండ్స్ తేడాలోనే వాళ్ళు జన్మించారు. అప్పుడు జన్మించినప్పుడు కుష అనే పేరు లవ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. ఏంటంటే వాళ్ళిద్దరు పుట్టినప్పుడు వాల్మీకి మహర్షి వాళ్ళకి పేరు పెట్టి నామకరణం చేయాలి కాబట్టి ఆయన ఏం చేశాడంటే దర్భని వాళ్ళు కుశగ్రాసము అని అంటారంట. ఆ దర్భ మనం కూడా చూడండి అన్నిట్లోనూ దర్భ వేస్తాం, ఎందుకంటే పరమ పవిత్రమైంది అన్నట్టుగా. ఆ దర్భను తీసుకొని దర్భలో పై వైపున కుషుడి పైన పెట్టి ఆయనని అంత చేసి ఆయనకి మంత్ర జపం అవన్నీ చేసుకొని ఆయనకు నామకరణ చేశారంట. దర్భకి పై వైపుని కుష అంటారంట, కుశగ్రాసము పై వైపు కుష అంటారంట. అది కుషుడి వైపు పెట్టి చేశారంట. తర్వాత లవుడికి మాత్రం కింద వైపున, అంటే దర్భకి కింద వైపున పెట్టి చేశారు, కింద వైపు లవ అంటారంట. అందుకని పెద్దవాడిని కుష, చిన్నవాడిని లవ అని అంటారని నాకు తెలిసింది ఈ ప్రిపరేషన్ లో. అందువలన ఆ దర్భకి పై వైపున ఉండేదాన్ని కుష అంటారు, కింద వైపు ఉన్నదాన్ని లవ అంటారు. కాబట్టి
లవలు అని అంటారనమాట. ఆ విధంగా కుషుడు, లవుడు వాళ్ళ యొక్క వారసులు ఉన్నారా? ఇప్పటికీ ఉన్నారని మన వాళ్ళు వాదిస్తున్నారు. వాళ్ళ వారసులు మేము ఉన్నామని వాళ్ళు మనకి సుప్రీంకోర్టుకు కూడా వాళ్ళు ఆధారాలు ఇచ్చారు. మరి అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సుప్రీంకోర్టుకు ఆధారాలు ఇవ్వవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంటే ఎవరైనా కానీ సుప్రీంకోర్టు ఏమని ఇచ్చిందంటే, రామాయణం అనేది జరగలేదు, అంతా అది కల్పితము, అది జరగలేదు, దానికి సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళు ఉంటే మాకు చూపించండి అని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వడం ఒకటి. అలాగే ఇప్పటికీ రామసేతు మనకు కనపడుతుంది. అటువంటి రామసేతు అనేది కూడా నిజం కాదు, అది కల్పితము, అది మామూలుగా ఇప్పుడు కట్టినటువంటిది అది. దానిని పడేసి మళ్ళీ మంచిగా మార్గం వెయ్యాలి మనకు ఇతర దేశాలకి అన్నట్టుగా ఒక 2007లో ఒక చర్చ తీసుకొస్తే మన వాళ్ళందరూ అంగీకరించలేదు. రామసేతు అనేది మన జీవన గమనంలో అలవాటు పడిపోయినటువంటిది. అది ఆ స్వామి యొక్క ఆ చేతుల ద్వారా, ఆ వానరుల యొక్క చేతుల ద్వారా, వాళ్ళ కష్టం ద్వారా వాళ్ళందరూ కలిపి కట్టింది. అది ఉండాల్సిందని ఆ రోజు మన వాళ్ళందరూ పోరాటాలు చేస్తే ఇప్పటికి రామసేతు అలాగే ఉంది. అంటే ఇటువంటి కట్టడాలను కూర్చేస్తే మన యొక్క సంస్కృతి అనేది తగ్గిపోతుంది అనేది వాళ్ళ యొక్క ఆలోచన. మరి ఏమో మనకు తెలియదు. అసలైన కట్టడాన్ని కూల్చేయడానికి ఒప్పుకోలేదు మన వాళ్ళు. అయితే రాముని యొక్క వారసులు ఉన్నారంటే ఉన్నారని చెప్పి సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఆధారాలు చూపించారు. ఎవరు చూపించారు ఆధారాలు? ఇప్పటికి రాముని యొక్క వారసులు ఉన్నారు అంటే కుషుని యొక్క వారసులు. లవుడు వచ్చేసి పాకిస్తాన్ ప్రాంతంలో పరిపాలన చేశారు. అందుకనే లవుడి పేరు మీద లాహోర్ అనేది వస్తుంది అనమాట, లాహోర్. అయితే కుషుడు మనకి కోసల రాజ్యాన్ని పరిపాలన చేశాడు కాబట్టి కుషుని యొక్క వారసులు ఇప్పటికి జైపూర్ లో ఉన్నట్టుగా జైపూర్ మహారాణి దియా కుమారి, రాణి పద్మిని అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క వంశ వృక్షానికి సంబంధించిన ఆధారాలను సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. ఏమనంటే, మేము కుషుని యొక్క వారసులము, లవుని యొక్క వారసులు కూడా ఉన్నారు ఇప్పటికీ. మా యొక్క వంశ వృక్షము మా దగ్గర తాళపత్ర గ్రంథాలలో ఇప్పటికీ మా దగ్గర మనుస్మృతి కానీ తాళపత్ర గ్రంథాలు కానీ మా యొక్క లైబ్రరీలో, మా గ్రంథాలయాల్లో ఉన్నాయి. మేము ఆయన వారసులము, మేము రామాయణం కాలం నుంచి ఈ రోజు వరకు మేము ఉన్నాము, మాది సూర్యవంశము, సూర్యుని కుషుని యొక్క వారసులం మేమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎన్నో తరం అని చెప్తున్నారు. కుషుని యొక్క వారసులలో 309వ తరము మేము అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే రాముని వారసులు ఇప్పటికి ఉన్నారు. అరే, మీకు ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు, ఎవరికైనా కానీ ఆశ్చర్యం అనిపిస్తుందా అండి లేదా? యుగ పరిసమాప్తి అయిపోయిన తర్వాత కూడా వారసులు ఉన్నారని మనం చెప్తున్నాం. అది 2 యుగాలు గడిచినాయి. వారసులు ఉన్నారు. అయితే ఇదే వారసులు మహాభారతంలో కుషుని యొక్క వారసులలో బృహత్బలుడు అనేటువంటి ఒక రాజు దుర్యోధనుని వైపు ఉండి యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ యొక్క యుద్ధంలో పాల్గొంటే కౌరవులతో పాటు పాల్గొన్నాడు. అతనిని అభిమన్యుడు సంహరించాడు యుద్ధ రంగంలో. మహాభారతంలో కూడా వాళ్ళు పాల్గొన్నారు. ఇప్పుడు కలియుగంలో కూడా రాముని యొక్క వారసులు అంటే కుషుని యొక్క వారసులు ఇప్పటికీ ఉన్నారు. అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క వారసుల సంతతి ఇప్పటికీ ఉంది. సూర్యవంశస్థులు ఇప్పటికీ ఉన్నారు. ఆ లవుని యొక్క వారసులు కానీ కుషుని యొక్క వారసులు కానీ ఇప్పటికీ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది అనమాట. అంటే ముందు ఇప్పుడు ఉన్నారా లేరా అంటే మనకేంటంటే సందేహము జరిగిందా లేదా, ఇన్ని సందేహాలు ఉన్నాయి కాబట్టి నేను వీటన్నిటిని వివరించుకుంటూ వస్తున్నాను సార్. కొంత సమయం పడుతుంది, అంటే ప్రారంభం కాబట్టి మొత్తము తెలుస్తాయి కదా సందేహాలని తెలుసుకుందామని. అయితే రామాయణము యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క వారసులు మహాభారత యుద్ధంలో పాల్గొన్నట్టుగా మనకి పూర్తిగా ఆధారాలు కూడా లభిస్తూ ఉన్నాయి. అందులో మనము అభిమన్యుడి చేతిలో ఆయన సంహరించబడ్డట్టుగా కూడా మనకు కనపడుతుంది. ఇంకా ముఖ్యమైనది మనందరికీ కనపడేది రామసేతు నిర్మాణం. రామసేతు నిర్మాణం చాలా గొప్పది. మనము యుద్ధకాండకి వెళ్ళేటప్పుడు రామసేతు నిర్మాణం గురించి చెప్పుకున్నాం. 5 రోజుల్లో కట్టారు. అది నల్సేతు అంటే నలుడు కట్టినటువంటిది కాబట్టి నల్సేతు అని అంటున్నాం. ఆ నలుడు ఏం చేశారంటే చివరికి అది శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేసేసాడు, అందుకని రామసేతు అంటున్నాం. కట్టింది నలుడు, విశ్వకర్మ యొక్క కుమారుడు, గొప్ప శిల్పి, అతను కట్టాడు. అది ఈ రోజుకి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇది నిజమా కాదా అని విదేశీయులు చేసినటువంటి పరిశోధన ఒకటే కాకుండా అండి, మన దేశంలో చివరికి షార్ కూడా దిగిందండి. మన షార్ అంతరిక్ష కేంద్రం కూడా ఆ నల్సేతు యొక్క అంటే ఆ రామసేతు యొక్క విషయాలన్నిటిని తెలుసుకోవాలని దిగితే అది కూడా ఇది ఇప్పటిది కాదు, ఎన్నో వేల సంవత్సరాల నాటిది, ఈ రాళ్ళు ఇక్కడివి కాదు, ఈ రాళ్ళు ఇక్కడ ఏర్పడడానికి అసలు అవకాశం లేదు,
దక్షిణ భారతదేశంలో ఈ హిందూ మహాసముద్రంలో ఇటువంటి రాళ్ళు మనకు లభించవు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేసినటువంటి రాళ్ళు ఇవన్నీ. ఇటువంటి రాళ్ళు ఈ ప్రత్యేకత అనేది మనకు తెలియదు అనేది ఒక అంశం అయితే, రెండోది ఏంటంటే రామసేతు నిర్మాణంలో ఒకటే మనము రామసేతు మీరు ఆ గూగుల్లో కొట్టి చూసినట్లయితే ఒకే లైన్ లో ఉంటుందని ఆ రామసేతు నిర్మాణం. అంతగా ఒకే లైన్ లో దానికి మీ లేకుండా ఒకే లైన్ లో ఉండడం ఒకటైతే, అది సముద్ర మట్టంలో 8 మీటర్ల ఎత్తులో ఒకే యాంగిల్లో ఉంటది. మనం కట్టినాం అనుకోండి, ఒకరో కొద్దిగా తక్కువ, ఒకవైపు వంపులో ఇంకో ఏదో రకంగా ఉంటది. కానీ రామసేతు నిర్మాణం ఒకటే రకంగా ఒకే ఎత్తులో ఒకే మందంలో అలా ఉందంట అండి. అంతగా కట్టగలగాలంటే ఆ కాలం నాటి ఇంజనీర్లు అయినటువంటి ఆ నీలుడు తప్ప వేరే వాళ్ళు అయితే చేయలేరనమాట. అంత గొప్ప నిర్మాణం ఇప్పటికీ అది ఉంది మనకి. అది మనకి ఈ రోజుకి సాక్ష్యంగా రామాయణం జరిగిందని సాక్ష్యంగా చెప్పడానికి ఈ రోజు కూడా ఉన్నాయన్నమాట. అయితే రామాయణంలో సైన్స్ పరిశోధనకు సంబంధించిన అంశాలు ఉన్నాయా అంటే, ఈ రోజుకి మన వాళ్ళు ఎటువంటి పరిశోధనలు చేసినా, ఏ రకమైనటువంటి శాస్త్రాలలో ఎటువంటి శాస్త్రం, సైన్స్ కి సంబంధించిన అనేక శాస్త్రాలు కానీ ఇంకా ఆర్ట్స్ కి సంబంధించిన శాస్త్రాలన్నీ పరిశోధన చేస్తాయి. అంటే పిహెచ్డీలు చేసి రకరకాలుగా చేస్తారు. మరి ఏదైనా కానీ కొత్తగా ఒక అంశాన్ని బయటకు తీయాలి అంటే ముందుగా రామాయణాన్ని చదువుతారంట. రామాయణాన్ని ఎందుకు చదువుతారంటే, రామాయణంలో ఎన్ని రకాల పరిశోధన చేయడానికి అంశాలు ఉన్నాయి అనేది మీకు వివరిస్తాను. అంటే ఎన్నెన్ని ఉన్నాయి అనేది చాలా ఉన్నాయండి. ఇందులో ఖగోళ శాస్త్రంలో మనకు మించిన వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లేరండి. ఈ ప్రపంచవ్యాప్తంగా అంత గొప్ప ఖగోళ రామాయణంలో మనకు కనపడుతుంది. ఏరోనాటిక్స్, అంతరిక్షానికి సంబంధించినటువంటి విమానాలకి మనకు తెలుసు కదా, పుష్పక విమానం వాడాడు. ఆ పుష్పక విమానం అనేది మనం తీసుకొస్తే తర్వాత ఐరోపా వాసులు రైట్ సోదరులు కనిపెట్టినారు, వాళ్ళే కనిపెడితే విమానాలు ఎగిరినాయి అని చెప్తున్నాం. మనము అప్పుడెప్పుడో చెప్పుకున్నాము అది, దాని గురించి, నానో టెక్నాలజీ గురించి. అలాగే మెడిసిన్ అండి, ఈ రోజుకి రకరకాల మెడిసిన్లను తయారు చేస్తున్నారు. ఇటువంటి మెడిసిన్ మనకు ఆ రోజుల్లో అసలు చనిపోకుండా ఉండడానికి మనకు మెడిసిన్ ఉంది. సంజీవిని పర్వతం తీసుకొచ్చి శ్రీ హనుమంతుడు మనకు అది ఇస్తే మన వాళ్ళు లేచి కూర్చుంటున్నారు. అలాగే దెబ్బ తగిలితే ఆ దెబ్బని వెంటనే పోగొట్టేటట్టుగా చేస్తున్నారు. అంటే చావు లేకుండా చేస్తున్నారు. చనిపోయిన వారిని బ్రతికించేది మెడిసిన్ కూడా ఆ రోజుల్లో ఉంది. మరి ఈ రోజు వరకు కూడా మన వాళ్ళు ఆ ప్రయత్నం అయితే చేయలేకపోతున్నారు. మనకు ఏదైనా బాగాలేకపోతే మాత్రము అది క్యూర్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేసే మెడిసిన్ ని కనిపెడుతున్నాం, కానీ ఇప్పటికి కూడా అటువంటి మెడిసిన్ అయితే మన వాళ్ళు ఇంకా కనిపెట్టలేకపోతున్నారు. అలాగే మనకు ఆ కాలంలో రిజర్వ్ ఫారెస్ట్లు ఉండేవండి. మన యొక్క జంతుజాలాలని, అంటే ఏనుగులను కానీ పులులను కానీ ఇట్లాంటి వాటన్నిటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రిజర్వ్ ఫారెస్ట్లు ఉండే. ఆ రామాయణంలో కుక్కల సైన్యం కూడా ఉందంట అండి. రామాయణంలో కుక్కల సైన్యం ఈ రోజు పోలీసులు ఉపయోగించుకుంటున్నారా ఈ కుక్కల సైన్యాన్ని మనకు వెళ్ళేటప్పుడు? ఇది ఆ కాలంలోనే ఉందండి, రామాయణంలోనే ఉంది. దానిని తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది అనమాట. అలాగే ఇంకొకటి మనం అందరము ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, బరాక్ ఒబామా ఒకసారి మీకు సంక్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు అని అడిగితే అన్నాడంట, జేబులో నుంచి వెంటనే శ్రీ హనుమాన్ యొక్క ఫోటో తీసి, ఇదిగో ఈయనను చూస్తే నాకు అన్ని సమస్యలు తీరిపోతాయి అన్నారంట. అంటే అంత గొప్ప దూతలండి మన వాళ్ళు. దూతగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? మనకి శ్రీకృష్ణ పరమాత్మ దూతగా వెళ్ళాడా? మహాభారతంలో శ్రీ హనుమాన్ దూతగా వెళ్ళాడా రావణాసురుడి దగ్గరికి? అలా అంగదుడు దూతగా వెళ్ళాడు. ఇలా దూతలుగా వెళ్ళిన వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎక్స్టర్నల్ అఫైర్స్ లో అందరికంటే గొప్ప వాళ్ళు మనకి శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ హనుమాన్. ఇటువంటి దూతలు మనకు ఉండంగా విదేశీ రాయబారులు వీళ్ళ గురించి చదివి చర్చించుకొని ఎలా మనం అవతల వ్యక్తులతో మాట్లాడాలి, అవతల దేశాన్ని మన వైపుకి ఎలా మనము తిప్పుకోగలగాలి, మన మాటల చాతుర్యంతో వాళ్ళని మన వైపుకి మార్చుకొని మన పనులను ఎలా పూర్తి చేసుకోవాలనే దానికి మన వాళ్ళే ముఖ్యమైనటువంటి మనకు ఎగ్జాంపుల్స్ అనమాట. అది మనకు అక్కడ కనపడుతుంది శ్రీరామాయణంలో. అలాగే అక్కడ ఉన్నటువంటి గిరిదుర్గాలు కానీ యుద్ధ వ్యూహాలు అండి. ఇప్పుడు మనం చెప్పుకున్న అస్త్ర శస్త్రాలు,
ఈ అస్త్రశస్త్రాలు వేసేటప్పుడు మనం గమనించాము మంత్రాలు, శ్రీరామచంద్రమూర్తి మంత్రం ఒక అస్త్రం తీసి దాన్ని మంత్రించి వేయడము, బ్రహ్మాస్త్రం అని, ఆగ్నేయాస్త్రం అని రావణాసురుడు వేశారు, గంధర్వాస్త్రం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. మరి ఈ అస్త్రాలు వేసేటప్పుడు వాళ్ళు ఒక మంత్రాన్ని జపించారని చెప్పుకుంటున్నాం. ఆ మంత్రమే ఈ కాలంలో పాస్వర్డ్స్ అన్నమాట. ఇప్పుడు మనం పాస్వర్డ్ లేకుండా ఏమి చేయలేం. మనం రాకెట్స్ ని ఉపయోగిస్తున్నాము, వాటికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా జరిగేది. అలాగే ఆ కాలంలో మంత్రాలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే అస్త్రాలు శస్త్రాలు ఉపయోగించేటప్పుడు కావాల్సినటువంటి వైజ్ఞానికం అంటే టెక్నాలజీ మొత్తం మన వాళ్ళు అక్కడి నుంచే తీసుకున్నారండి. ఈ యుద్ధ వ్యూహాలు, ఎలా యుద్ధ వ్యూహాన్ని పన్నాలి, అలాగే ఎలా వెళ్ళాలి. మనము బాహుబలి మీరు సినిమాలో చూసింటారు, రుద్రమదేవి సినిమాలో చూసింటారు, యుద్ధ వ్యూహాలు ఎలా ఏర్పాటు చేస్తారు అనేది. గరుడ వ్యూహము, సర్ప వ్యూహము, ఇలా అనేక రకాల వ్యూహాలు అనేవి మనకు కనపడుతుంటాయి అన్నమాట. అలాగే శిల్పకళలండి, మనకు శ్రీ హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు ఎన్ని రకాలుగా వర్ణిస్తాడండి. అంతటి గొప్ప శిల్పకళలు ఆ కాలంలో ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే నేను కొత్తగా వినడం ఏంటంటే గణితం అండి. సార్ ఈ రోజు కొంత దీంట్లోకి తీసుకుంటారు, అంటే రామాయణానికి సంబంధించిన విషయాలు ఆ రోజు ఏం దొరికినాయి మనకి. గణితానికి మనకు అంకెలు ఎన్ని ఉన్నాయండి అంటే 9 ఉన్నాయండి గణితంలో. మన భారతదేశంలో మనం లెక్కేసేది 1 నుంచి 9కి లెక్కేస్తాం, మళ్ళీ తర్వాత 0 దశాంశ పద్ధతి వాడతాం. అదే రావణాసురుడు యొక్క వాళ్ళ రాజ్యంలో 2 అంకెలే ఉంటాయండి. ఆ 2 అంకెలతోనే మొత్తం గణితం వాళ్ళు వేసేస్తారంట. అంత గొప్పది వాళ్ళ యొక్క గణితాన్ని విషంశి అంశ పద్ధతి అంటారంట. మనమేమో దశాంశ పద్ధతి అని మనం అంటున్నాం అనమాట. అలాగే ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ, నాట్యశాస్త్రం కానీ, సంగీతం కానీ, తర్వాత ఎడ్యుకేషనల్ పాలసీ కానీ, మోరల్ వాల్యూస్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ లో రాముడు, రావణుడు, వాలి, సుగ్రీవుడు వీళ్ళందరూ అవే వస్తారు. ధర్మ సూక్ష్మాలని, అందులో స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా తెలిసేటువంటి సూక్ష్మాలు వాళ్ళు ఆ రోజు ఆచరించారు. అలాగే ధర్మ సూక్ష్మాల వల్లనే ఎవరు ఏ విధంగా ఉండేది, యోగము, జానపద కళలు, అన్ని మంత్రశాస్త్రము, ఇవన్నీ కూడా ఈ రామాయణంలో ఉన్నాయండి. సరే, ఈరోజు ఇప్పుడు రామాయణంలో రాముడు యొక్క పరిపాలన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది. మనం ఇప్పుడు ఏమనుకున్నాము, రాముని రామాయణంలో నుంచి మనం ఏమేమి తీసుకోగలగచ్చు, ఎటువంటి విషయాలు ఎవరికి ఏ అవసరమైతే ఏ యొక్క పరిశోధన చేయాలన్నా రామాయణంలో తీసుకొని పరిశోధన చేస్తే వాళ్ళకి అర్థమవుతుందని తెలిసింది. అయితే ఇప్పుడు మనము శ్రీరామచంద్ర ప్రభు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన ఏ ప్రాంతాలని పరిపాలన చేశాడు అంటే మనకు అదొక మనమందరం మంగళహారతిలో పలుకుతాం. ఏమంటే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమన్నం. చక్రవర్తి ఎవరు? ఇక్కడ దశరథ మహారాజు, ఆయన కుమారుడు శ్రీరామచంద్రమూర్తి. ఆయన ఏమంటున్నాం? సార్వభౌమాయ మంగళమన్నం. తండ్రినేమో చక్రవర్తి అన్నాము, కుమారుడినేమో సార్వభౌమాయ అని అంటున్నాం. అంటే దశరథ మహారాజు కంటే మించిన ప్రాంతాలను ఆయన పరిపాలన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ సమస్త భూమండలాన్ని ఆయన పరిపాలన చేశాడు, అందువల్లనే సార్వభౌముడు అన్నాం. ఒక దేశానికి అధిపతిని సార్వభౌముడు అని ఇప్పుడు అంటున్నాం, కానీ ఆ కాలంలో ఒక దేశానికి అధిపతిని ఆ మాట అన్నారు. ఒక దేశానికి అయితే రాజు లేదా మహారాజు అంటారు. ఇంకా ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమిస్తే మహారాజు అంటారు, రాజాదిరాజు అంటారు. ఆ తర్వాత చక్రవర్తి, ఆ చక్రవర్తి తర్వాత సమస్త భూమండలాన్ని పరిపాలన చేస్తేనే ఆయనని సార్వభౌముడు అంటాం. ఇప్పుడు మన దేశానికి సార్వభౌముడు ఎవరు? రాష్ట్రపతి. మనకి సార్వభౌముడు రాష్ట్రపతి. అందుకే రాష్ట్రపతి యొక్క సంతకం అన్ని చోట్ల ఉండాలి, ఆయన సంతకం లేకపోతే ఏమీ జరగదు మనకి. అలాగే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని అంటున్నాం కాబట్టి సమస్త భూమండలాన్ని పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా మనము శ్రీరామచంద్ర ప్రభువుని చూస్తాము. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఈ భూమండలం మొత్తాన్ని పరిపాలన చేశాడు కదా. అటువంటి ఈ భూమండలం మొత్తము ప్రారంభం చేసింది ఈయనేనా అంటే శ్రీరామచంద్ర ప్రభు యొక్క తాతగారు అజయ మహారాజు. శ్రీరామచంద్ర వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క తండ్రి గారి పేరు అజయ మహారాజు. అజయ మహారాజు యొక్క తండ్రి పేరు రఘు. అందువల్లనే ఈయనను శ్రీరామచంద్రమూర్తిని ఒక్కోసారి రఘువంశ తిలక, రఘుకుల తిలక అని పిలుస్తాం మనము. ఆ అజయ మహారాజు అంటే శ్రీరామచంద్ర ప్రభు యొక్క తాతగారు ఎవరైతే ఉన్నారో అజయ మహారాజు పేరు మీదుగా ఒక దేశం పేరే ఉందండి. ఆ దేశం పేరు ఏంటంటే ఈజిప్ట్. అజ అనేది ఈ అయిందనమాట, ఈ అయిపోయింది ఈజిప్టు.
అంటే ఈజిప్టు ప్రాంతం వరకు ఆయన పరిపాలన చేశాడు అజమహారాజు. మీకు సందేహం రావచ్చు, అంత దూరం ఆయన ఎందుకు వెళ్ళాడండి అని. సమస్త భూమండలానికి సార్వభౌముడు అని చెప్పుకుంటున్నాం కదండి. సమస్తం అప్పుడు మనకి ఖండాలు ఇలా విడిపోకుండా మనకు అప్పుడు తర్వాత ఈ భూమిలో వచ్చిన మార్పుల వల్ల ఖండాలు విడిపోయినాయి. అప్పుడు మొత్తం ఇలా దగ్గరగా ఉన్నప్పుడు ఆయన సమస్త భూమండలాన్ని పరిపాలన చేసినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎంఎం రావు గారు అనే అతను దీని మీద పూర్తిగా పరిశోధన చేశారు. రామాయణం మీద పరిశోధన చేశాడు ఆయన. అనేక దేశాలను ఆయన సందర్శించాడు. రాముడి యొక్క, శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయని అనేక దేశాలను సందర్శించి వచ్చారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే ఆ యొక్క ఈజిప్టు అనేది రాక్షసులు ఉండేటువంటి ప్రదేశం అంట. ఆ యొక్క అదంతా కింద ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాక్షసులందరూ అయోధ్య వరకు దండెత్తి వస్తే అజమహారాజు ఇక్కడి నుంచి వాళ్ళని ఈజిప్ట్ వరకు తరుముకుంటూ వాళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓడించాడు. కాబట్టి ఆ ప్రదేశాన్నే రాజధానిగా చేసుకుని ఆయన కొంతకాలం అక్కడ పరిపాలన చేశాడంట. అజ మహారాజు పేరు మీద అక్కడ పరిపాలన చేశాడు. అజ అనేది లాస్ట్ కి ఈజిప్టు అయిపోయింది అనమాట. అజ మహారాజు అనేది పేరు. తర్వాత ఇప్పటికి కూడా ఈజిప్టు దేశానికి సంబంధించి ఈజిప్టు దేశంలో మొదటి పాలకుడు ఎవరు అని అంటే రామ్ శశి అని పేరు ఉంటదంటండి. రామ్ శశి అంటే చంద్రుడు, రామచంద్ర ప్రభు. రామ్ శశి అంటే రామచంద్ర ప్రభు. అంటే ఇప్పటికి కూడా ఆ యొక్క ఈజిప్టు దేశానికి సంబంధించి వాళ్ళ యొక్క గ్రంథాలు చూస్తే మొదటి పాలకుడి పేరు రామ్ శశి అని ఉంటుందండి. అంటే అంతగా అక్కడి నుంచి ఈ ప్రాంతం వరకు పరిపాలన చేసినటువంటి సుదీర్ఘమైన విశాలమైనటువంటి భూ ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఈ ఎవరంటే అజమహారాజు. ఆయన తర్వాత ఆ మొత్తాన్ని కొనసాగించుకుంటూ రాలేకపోయారు దశరథ మహారాజు కొన్ని ప్రాంతాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఆయన యుద్ధంలో ఓడిపోయి పోగొట్టుకోలేదండి. ఇప్పుడు మనం అంటున్నామే రావణాసురుడికి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, దండకారుణ్యము ఇవన్నీ ఉన్నాయని. ఇవన్నీ మళ్ళీ మనకు వస్తాయి. ఈ ప్రాంతాలను ఆయన వదిలేశారు అంతే. అంటే వాటిని ఎందుకు వదిలేశారు, ఆయన కిందికి ఎందుకు లేకుండా పోయినాయి అంటే ఆయన కిందనే ఉన్నాయి కానీ పర్యవేక్షణ తగ్గించారు. ఎందుకనంటే దేవాసురులకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఆ దేవాసురులకి మధ్య యుద్ధం జరుగుతుంటే ఈ ఇంద్రుడు ఈయనని రమ్మని ఆహ్వానించాడు. నీ యొక్క సైన్యం మాకు సహాయం చేస్తేనే మేము యొక్క రాక్షసుల మీద అసురుల మీద విజయం సాధించగలుగుతామని అన్నప్పుడు ఆ యొక్క దశరథ మహారాజు వెళ్ళాడు. ఆయన ఒకేసారి 10 రథాల మీద ఉండి యుద్ధం చేయగలుగుతాడంట. అందుకని దశరథ అంటే 10 రథాల మీద యుద్ధం చేయగలుగుతాడు. అలా వెళ్ళడం వలన ఆ దేవాసుర యుద్ధంలో ఎక్కువ సంవత్సరాలు పాల్గొనడం వలన ఈ ప్రాంతం మీద ఆయన పర్యవేక్షణ తగ్గేసరికి ఈ యొక్క శూర్పణఖ, ఖర దూషణాదులు ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఆటపట్టు చేసుకున్నారు. ఇప్పుడైనా మనం గమనించండి, కొన్ని ప్రాంతాలు మనం గమనించకపోతే అంటే ఈ సమయంలో చెప్పొచ్చో లేదో, మనకి అన్నలు ఏ ప్రాంతం నుండి ఉండేది అంటే మనము ఎక్కువగా దేని మీద అయితే శ్రద్ధ పెట్టము, ఏ ప్రాంతాన్ని అయితే మనం ఏం కాదులని వదిలేస్తామో ఆ ప్రాంతంలో ఇతరులు వచ్చి కూర్చుంటారు. అలాగే ఇప్పుడు కూడా ఈ దశరథ మహారాజు వాళ్ళకి చేసే ఆ యుద్ధంలో పాల్గొని ఉండడం వలన కొన్ని ప్రాంతాల మీద ఆయన శ్రద్ధ పెట్టకపోవడంతో ఆ ప్రాంతాలని వీళ్ళు ఆక్రమించి ఆ తర్వాత మనకి రామాయణంలో అవి మనకి మిగతా సమయంలో మనకు అదంతా మళ్ళీ మనకు వస్తుంది అనమాట. అట్లా దశరథ మహారాజు కొన్ని ప్రాంతాలని తన చేతిలో పట్టులో వదులుకోవడంతో తర్వాత శ్రీరామచంద్ర ప్రభు వచ్చి మళ్ళీ వాటన్నిటిని చక్కగా తన వైపు మొత్తాన్ని తీసుకొని మొత్తం సమస్త భూమండలాన్ని పరిపాలన చేశాడు. అందువలన ఈయనని సార్వభౌముడు అంటారు, ఆయన చక్రవర్తి అన్నారు. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటే శ్రీరామచంద్ర ప్రభు యొక్క పాలనా కాలంలో మొత్తం భూమండలం అంతా ఆయన ఆధీనంలో ఉంది. అది ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలన్నమాట. మొత్తము సమస్త భూమండలానికి ఆయన ప్రభు, అందువలన ఆయనను మనం సార్వభౌముడు అని చెప్పి అన్నాం. సరే, ఈ మొత్తం రామాయణంలో మనకి ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా మనం రామాయణాన్ని తీసుకోవాలి, రామాయణం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే రాముడు నడిచినటువంటి మార్గం, రాముడు ప్రయాణించినటువంటి మార్గం, రామాయణం, రాముడు వచ్చినటువంటి మార్గం అనమాట, రామాయణం అని పేరు. ఇందులో మనకు సమస్త విషయాలన్నీ మనకున్నాయి. మనం ఎలా జీవించాలి, వివాహ వ్యవస్థ గురించి కానీ, అన్నదమ్ముల బంధం గురించి కానీ, కుటుంబ వ్యవస్థ, అలాగే మనము ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ విషయాలన్నీ చెప్పుకున్నాం. ఇంతటి గొప్ప రామాయణాన్ని మనకు అందించిన వ్యక్తి వాల్మీకి మహర్షి.
మరి ఆ వాల్మీకి మహర్షి గురించి మనము కొంత తెలుసుకుందాం. ఈరోజు ప్రారంభం మరి ఇంత గొప్ప కావ్యాన్ని ఆయన మనకు అందించారు కదండి. అటువంటి వాల్మీకి మహర్షి గురించి ఒకసారి తెలుసుకుందాము. జై శ్రీరామచంద్రమూర్తికి జై. వాల్మీకి మహర్షి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే మనకు ఆ కథ మొత్తం ఇచ్చింది, ఆ కావ్యాన్ని అంత గొప్పగా రచించి ఈ రోజుకి కూడా మనం అందరము దాన్ని అనుసరిస్తున్నాం, మనకు ఆదర్శంగా నిలబడి ఉన్నటువంటి ఈ రామాయణాన్ని అందించినటువంటి వాల్మీకి మహర్షి ఈ గ్రంథాన్ని రచించారు కదా. ఆయన ఈ కావ్యం రాయడానికి ఆయనకి ఎటువంటి ప్రేరణ కలిగింది, వాల్మీకి మహర్షి యొక్క ఆయన యొక్క చరిత్రను మనము కొంత తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి పేరు రత్నాకరుడు అని చెప్పి చెప్తున్నారు. కొన్ని గ్రంథాలలోనేమో సుమతి కౌశికుడు అనేటువంటి ఇద్దరికి కలిగిన సంతానం ఈ రత్నాకరుడు. ఈ రత్నాకరుడు బ్రాహ్మణ అంటే బ్రాహ్మణులకు జన్మించినటువంటి వ్యక్తుడు. ఇతను కూడా బ్రాహ్మణుడే, వేద పండితుడే. ఆ అగ్ని శర్మ అనే పేరుతో అతను ఉన్నాడు. ఆ చిన్నప్పటి నుంచి అతనికి వేదాధ్యయనం చేయడానికి వాళ్ళ తండ్రి గారు ఎంత చెప్పినా ఆ వేదం మీద ఆయనకు పట్టు రాలేదు, కానీ అలాగే కొనసాగిస్తూ ఉన్నాడు. ఇతను ఇలా జీవించి కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి ఆ ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చాయి. కరువు కాటకాలలో అతను అడవిలోకి వెళ్ళారు. అక్కడ దొంగల వారితో స్నేహం చేశాడు అడవిలో. అలా అతను దొంగతనం చేస్తూ అనేక మందిని దోచుకుంటూ ఉన్నాడు అని మనకు ఒకటి కనపడుతుంది. అయితే మనం ఇందులో ఇది ఒక వర్షన్ అండి వాల్మీకి మహర్షి గురించి. ఇంకొక వర్షన్ లో ఒకసారి విందాము. ఎందుకంటే అంటే దొంగతనం అనేది రెండిట్లోనూ వచ్చింది, కాకపోతే ముందు ఇది తేడా కనిపిస్తుంది మనకు. ఈ రామాయణం గురించి మళ్ళీ ఎక్కడ చెప్పారు? మహాభారతంలో ధర్మరాజు మార్కండేయ మహర్షిని అడుగుతాడు. అంటే ఇప్పుడు మనము మహాభారతాన్ని పంచమ వేదం అని అంటున్నాం కదా, అంత గొప్ప పేరు ఎందుకు వచ్చిందంటే రామాయణం కూడా అందులో మళ్ళీ వస్తుంది మనకి. ధర్మరాజు మార్కండేయ మహర్షిని అడుగుతాడు. అతను వనవాసంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు 12 ఏళ్ళు. సార్ మీరు చెప్పండి సార్. అరణ్యవాసం చేయాలి కదా, అరణ్యవాసం 1 సంవత్సరము, అజ్ఞాతవాసం. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు 13 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు మార్కండేయ మహర్షిని ధర్మరాజు బాగా బాధపడిపోయి అడిగాడు, నేను ఎంత తప్పు పని చేశాను, నాకు బాగా బాధగా ఉంది, నాకు ఏమి కనిపించట్లేదు, నాలాంటి ఇటువంటి ఇబ్బంది ఇంకెవరైనా పొందారా, ఎవరైనా ఏ యుగంలోనైనా ఇటువంటి కర్మ అనుభవించారా, నేను ఎంత చేశాను, ఈరోజు నా భార్యను కట్టు బట్టలతో బయటికి వచ్చాను, నా తమ్ముల్ని ఇంత ఇబ్బంది పెట్టాను, నా తమ్ముళ్ళ మొహంలో కానీ నా భార్య మొహంలో కానీ సంతోషం అనేది కనిపించట్లేదు, నేను ఎంత చేశాను, ఇటువంటి స్థితి నాకు వచ్చింది, ఇటువంటి స్థితి ఎవరైనా అనుభవించారా ఇంత ముందు, నాకు ధర్మము పట్టుకొని ఉన్నాను, ఈ ధర్మాన్ని పట్టుకొని ఉంది, ఇంకా నేను ఈ ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటూ నేను ఇవన్నీ చేశానా అని చెప్పి బాధపడుతూ నాకు దీనికి సంబంధించి ఏమైనా కొంత చెప్పండి అని అడిగితే, అప్పుడు మార్కండేయ మహర్షి ఈ శ్రీరామచంద్ర ప్రభువు గురించి చెప్తాడు. ఆయన ఈ రామాయణం గురించి చెప్తారు. సీతమ్మ తల్లి ఆ విధంగా నార బట్టలతో ఆమె కూడా అలా బయటికి వెళ్ళిందయ్యా అని చెప్తారు. మనం అందులోనే ఒకసారి మనం నలోపాఖ్యానం కూడా చెప్పుకున్నాం. అప్పుడు నలోపాఖ్యానం కూడా ఈ విధంగానే ఇప్పుడు ఎలా అయితే ద్రౌపది బయటికి వచ్చిందో అలాగే నల మహారాజు దమయంతి అని తన భార్యని కూడా అలాగే బయటికి తీసుకొచ్చాడు, అయ్యంగా ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు అడవిలో అని చెప్పేసి విషయం కూడా చెప్పాడు. అప్పుడు వస్తుంది మనకి ఈ రామాయణం. అక్కడ అయితే అక్కడ మనకి ఏం తెలుస్తుంది వాల్మీకి మహర్షి గురించి అంటే, ఇక్కడ మనము భృగు మహర్షి మనందరికి తెలిసిన వ్యక్తే. భృగు మహర్షి యొక్క కుమారుడి పేరు ప్రచేతసుడు. ప్రచేతసుడి యొక్క 10వ సంతానము ఈ వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి పేరు అప్పుడు చిన్నపిల్లాడికి ఉన్నప్పుడు రిక్షాసుడు. అయితే రిక్షాసుడు అనే బాలుడుగా పెరుగుతూ ఉన్నాడు ప్రచేతసుడి యొక్క ఆలనా పాలనలో. అయితే ఆ అబ్బాయికి ఉపనయనం చెయ్యాలి, అవన్నీ నేర్పించాలి అనే ఒక వయసు, అంటే 5 ఏళ్ల వయసు వచ్చే లోపే వీళ్ళు ఒక రోజున ఈ యొక్క రిక్షాసుడు అంటే ఈ వాల్మీకి తర్వాత కాలంలో ఇతను ఒక వేటగాడి చేతిలో, వేటగాడికి సంతానం లేకపోవడంతో అతను ఈ బాలుని తీసుకొని వెళ్ళిపోయాడు.
భృగు మహర్షి మనవడు ఇప్పుడు ఈ వాల్మీకి మహర్షి. ఆయన సంతానం ఆయన యొక్క వంశవృక్షం చాలా గొప్పది. వాల్మీకి మహర్షి యొక్క మనము ఎంతసేపు ఆయన వేటగాడు బోయేవాడు అని చెప్పుకుంటున్నాం, కానీ ఈయన వంశవృక్షం అయితే గొప్పదే. ఇతనిని ఈ బాలుణ్ణి వేటగాడొచ్చి ఇతన్ని తీసుకెళ్ళాడు, సంతానం లేదని. తీసుకెళ్లిన తర్వాత ఇతనిని ఏం చేశాడు ఆ వేటగాడు, తనకు ఏ విధంగా అయితే తను జీవిస్తున్నాడో ఆ జీవనాన్ని నేర్పించాడు ఈ బాలుడికి. క్రమేణా అతనే తండ్రిగా భావించి ఆమెని, ఆయన భార్యని అమ్మగా భావించి ఆయన ఏం చెప్తే అవి నేర్చుకుంటూ అలవాటు పడిపోతూ వేటగాడిగా మారిపోయాడు ఈ వాల్మీకి మహర్షి. అలా రిక్షాసుడు అనే అతను పూర్తిగా వేటగాడిగా మారాడు. అప్పుడు ఆయన పేరు అంటే రత్నాకరుడు అని పేరు వచ్చింది. రత్నాకరుడు అంటే రత్నాలని ఆయన దగ్గర ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి, సంపాదిస్తే అన్నా రావాలా, లేదా దొంగతనం చేసుకుంటే అన్నా రావాలా. ఇప్పుడు ఆయన అంత దొంగతనం వేటగాడి వృత్తిలో ఉన్నాడు కాబట్టి దొంగతనం వృత్తిలో ఆయన పేరు ఆ విధంగా రత్నాకరుడుగా అని పెట్టారేమో అనేది మనము అనుకోవాలన్నమాట. ఆయన పేరు రత్నాకరుడుగా మారిపోయింది తర్వాత పేరు. ఇలా ఉన్న అతను ఎప్పుడు ఆ ప్రాంతంలో ఎవరు వచ్చినా వాళ్ళని దోచుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఒకానొక రోజున సప్త ఋషులు ఆ ప్రదేశం వైపు ఆ ప్రాంతంలో వెళ్తూ ఉన్నప్పుడు సప్త ఋషులను దోచుకోవడానికి వచ్చారు. వస్తే వాళ్ళన్నారు, మా దగ్గర ఏమున్నాయి నువ్వు దోచుకోవడానికి, మా దగ్గర ఈ కమండలము ఇవి తప్ప మా దగ్గర ఏమున్నాయ్యా, సరే నువ్వు ఈ విధంగా దోచుకుంటున్నావు కదా. ఇప్పుడు అడుగుతుంది ఎవరు, అత్రి మహర్షి అడుగుతున్నారు. సప్త ఋషులలో అత్రి మహర్షి అడిగాడు, నువ్వు ఈ విధంగా దోచుకోవడానికి వచ్చావు. కొన్ని చోట్లనేమో నారద మహర్షి అడిగినారంటారు, మనకు ఎక్కువ చోట్ల అత్రి మహర్షి కనిపిస్తున్నాడు. అత్రి మహర్షి ఏమంటాడంటే, నువ్వు దోచుకుంటున్నావు, తీసుకుంటున్నావు దేనికి అని అడిగారు. అడిగితే అప్పుడు అన్నాడు, నా కుటుంబ పోషణ కోసం, మరి నేను చేయకపోతే ఎవరు చేస్తారు, ఇది నా ఒక్కడి కోసమే కాదు, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నా భార్య ఉంది, నా పిల్లల్ని నేను పోషించాలి కదా అంటాడు. అయితే నువ్వు ఈ విధంగా పోషించి తీసుకెళ్తున్నావు కదా, ఇది పాపం కదా, వేరే వాళ్ళ సొమ్ము నువ్వు తీసుకుంటున్నావు, మరి ఈ పాపాన్ని మీ వాళ్ళు పంచుకుంటారా లేదా ఒకసారి అడిగి రాపో అంట. అడిగి వస్తాను, నేను వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు పంచుకోరు నా పాపాన్ని, ఆయన నువ్వు అడిగేసి వస్తానంటే, అడిగేసిరా, నేను ఇక్కడనే ఉంటాను, మేము ఎవ్వరం పోము, అందరం ఇక్కడే ఉంటాం, నువ్వు వచ్చేదాకా అని చెప్తారు. అలా అతను వెళ్ళాడు. వాల్మీకి మహర్షి వెళ్ళి, ఇది అందరికి తెలిసిందేనండి ఈ కథ, వాల్మీకి మహర్షి వెళ్ళి ఇంటికి వెళ్ళి అడిగాడు. తల్లి తండ్రిని అడిగితే, మాకేం పనిరా, నువ్వు పోషించవలసిన బాధ్యత నీది, నువ్వు ఏ విధంగా పోషిస్తావు అనేది నీ ఇష్టము, మంచి మార్గంలో పోషిస్తావా చెడు మార్గంలోకి వెళ్ళి పోషిస్తావా అనేది నీ ఇష్టము, కానీ నీ పాపంలో మేము పంచుకోము, మేము నువ్వు తీసుకొచ్చి పెడితే తినాల్సిన బాధ్యత మాకు, అంటే నీకు బాధ్యత ఉంది మమ్మల్ని పోషించవలసిన బాధ్యత, కాబట్టి నువ్వు పోషిస్తున్నావు, కానీ నీ పాపంలో మేము పంచుకోమంటారు. భార్య మేము పంచుకోమంటారు, పిల్లలు మేము పంచుకోమంటారు. అప్పుడు దిగులుతో బాధతో వచ్చేస్తాడనమాట. వచ్చి ఆ సప్త ఋషులందరి దగ్గర శరణు కోరుతాడు. అప్పుడు అందరూ అత్రి మహర్షి వైపుకి చెప్తే అత్రి మహర్షి అంటాడు, సరే ఇప్పుడు అర్థమైంది కదా, మనం చేసే పాపం ఏదైనా అది మనమే అనుభవించాలి, కానీ కుటుంబ సభ్యులు ఎవరు అనుభవించరు, కాబట్టి నువ్వు కుటుంబ సభ్యుల కోసము నేను ఈ పని చేసినానని చెప్పడం అనేది, ఈ మార్గంలోకి వెళ్ళడం అనేది మంచిది కాదు, కాబట్టి నువ్వు ఇక నుంచి మంచి మార్గంలోకి వచ్చినట్లయితే బాగుంటుంది అంటే, నేను ఆ మార్గంలోకి రావడానికి నాకు చెప్పండి అని అడుగుతాడు. వేరే ఏమి చెప్పేది లేదు, నువ్వు ముందు ధ్యానం చెయ్యి అంటాడు. ముందు మనం అన్నింట్లోనూ చెప్పేది అదే. మనకు నిన్నటి వరకు వచ్చినటువంటి పవర్ ఆఫ్ నవ్ బుక్ లో కూడా చెప్పేది ఏంటంటే, ముందు మనం ధ్యానంలోకి వెళ్తే మనము ఒకటే ఏకాగ్రతలో ఉండి మనము ముందు స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, ధ్యానంలో ఉండు అని చెప్పి చెప్తారనమాట. అయితే ఇంకో కొన్ని చోట్ల ఏం చెప్తున్నారంటే, మర అనేటువంటి 2 నామాలు ఇచ్చినాడు అని చెప్తారు, 2 అక్షరాలు ఇచ్చారని చెప్తారు. ఆ మర 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 అనేది రామ 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 అయిపోతుంది. తర్వాత మనమే పలకండి, మర 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 అనేది రామ రామ అని వస్తుంది. అలా 2 అక్షరాలు ఇచ్చారు. ఆ అక్షరాలు బీజాక్షరాలని ఇచ్చారు. 2 అక్షరాలు ఏమి చిన్నవి కదండి, బీజాక్షరాలు అవి. ఆ అక్షరాలు ఇచ్చాడు. ఆయన ధ్యానం చేసుకుంటూ ఇంకా పోయి ఆ అడవిలోనే ధ్యానం చేసుకుంటూ ఆయన పూర్తిగా తన యొక్క ఇంద్రియాలన్నిటిని కూడా నిగ్రహించుకొని చేస్తూ, ఇంకా తన మీద పుట్టగట్టి అన్ని తిరుగుతున్నా కూడా ఆయన పట్టించుకోలేదు, ఈ లోకంలోనే లేడు. అట్లా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు సప్త ఋషులు వెళ్ళిపోయారు కదండి, తిరిగి వస్తూ ఉంటే ఈ పుట్ట కనపడింది. అత్రి మహర్షికి అర్థమైంది. ఎందుకని, సప్త ఋషులకి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలం 3 తెలుసండి సప్త ఋషులకి. అందుకని అత్రి మహర్షి గమనించి అక్కడికి వచ్చాక ఆ యొక్క మంత్రజలం, తన కమండలంలో ఉన్నటువంటి ఆ జలాన్ని తీసి ఆ పుట్టలో, మీరు ఒకసారి ఊహించండి, మనం పుట్టలో పోస్తాం కదా పాలు, అట్లాగే ఆయన కూడా పుట్ట మీద అట్లా మంత్రించిన ఆ జలాన్ని అలా చల్లగానే ఆ యొక్క పుట్ట మీద ఉన్న మట్టి మొత్తం పడిపోయి అతను బయటకు వచ్చేసాడు అనమాట. ఎవరు,
రత్నాకరుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చాడు. అప్పుడు అత్రి మహర్షి అతనిని వాల్మీకి అని పిలిచాడు. అంటే వాల్మీకం అనేది సంస్కృతంలో పుట్టలో నుంచి మళ్ళా ఉద్భవించాడు కాబట్టి ఇంతకుముందు జన్మంతా బోయవాడిగా లేదా వేటవాడిగా ఉన్నాడు, ఇప్పుడు జన్మంతా వేరుగా ఉంది అనే ఉద్దేశంతో ఆయన పుట్టలో నుంచి మళ్ళా ఉద్భవించాడు కాబట్టి ఈయనను వాల్మీకి అని చెప్పి పిలవడం జరిగింది. ఇతనికి నువ్వు ఇక నుంచి చక్కగా మంచి మార్గంలో కొనసాగిస్తూ ఉండు, ఇప్పుడు ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయి నువ్వు అక్కడ ఉండి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఆశ్రమం కొనసాగించుకుంటూ ఎవరైనా వస్తే వాళ్ళందరికీ చెప్పుకుంటూ ఆనందంగా జీవించయ్యా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు వాల్మీకి మహర్షి ఆ ప్రాంతానికి వెళ్ళి ఉత్తర భారతదేశంలో తమసా నది వైపు ఉండి అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ అనేక మంది తనతో పాటు ఉన్నటువంటి సహచర యోగులందరితోనూ మహర్షులందరితోనూ ఉంటూ కలిసి ఆ ప్రాంతంలో జీవనం కొనసాగిస్తూ అనేక మంది, అంటే సమస్త భూమండలానికి ఎవరు పరిపాలకుడు అన్నాము? శ్రీరామచంద్రమూర్తి, ఆయన కంటే ముందు దశరథుడు. అంటే వాళ్ళందరూ పరిపాలన చేస్తున్న సామంత రాజులు ఉంటారు కదండి. ఇలా అనేక మంది రాజులు వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో తపస్సు చేసుకోవడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే ఏమంటారు, వానప్రస్థాశ్రమం అంటాం కదా మనము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం. ఈ వానప్రస్థంలో అనేక మంది రాజులు కూడా వెళ్ళిపోతారు. మనం చెప్పుకున్నాం కదా, ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు అలా వానప్రస్థానికి. అలా వానప్రస్థానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉండి వాళ్ళందరూ ఆ విధంగా ఉంటూ ఈయన అనేక మందికి అనేక విషయాలు తెలియజేస్తూ చక్కగా ఆ తపో మార్గంలో ఆశ్రమ వాసం అనేది కొనసాగిస్తూ ఉన్నారు ఈ వాల్మీకి మహర్షి. అలా జీవనం కొనసాగిస్తున్న అతనికి ఒకానొక రోజున నారద మహర్షి వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే నారద మహర్షి అంటే మామూలు అండి, గొప్ప వ్యక్తి ఆయన. ఆ నారద మహర్షి మనం ఒకసారి ఆయన యొక్క గొప్పతనం మనం చెప్పుకున్నామండి. నారద మహర్షి యొక్క పూర్వజన్మ వృత్తాంతం కూడా చెప్పుకున్నాం. నారద మహర్షి నారాయణ నారాయణ అనుకుంటూ వచ్చారు అక్కడికి వచ్చినప్పుడు, మీరు రావడమే మాకు మహాభాగ్యము, మా యొక్క ఆశ్రమం అంతా పావనమైపోయింది, పరమ పూజ్యులు మీరు రావడం మాకు చాలా సంతోషదాయకము అని చెప్పి ఆయన దగ్గర ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయనకు అన్ని సేవలను చేసి కూర్చోబెట్టి నారద మహర్షిని ఒక ఆశ్రమం మీద కూర్చోబెట్టి ఈయన కింద కూర్చున్నారు వాల్మీకి మహర్షి. ఒకసారి గుర్తు చేసుకోండి, గురువు శిష్యులు కూర్చుంటారు కదండి, నారద మహర్షిని పై స్థానంలో కూర్చోబెట్టి ఈయన కింద కూర్చున్నారు. అలా కూర్చొని అప్పుడు నారద మహర్షి పాదాల చెంత కూర్చొని వాల్మీకి మహర్షి ఇప్పుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నేను ఇంతమందిని చూస్తున్నాను ఆశ్రమ వాసంలో, అనేక మంది వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నారు, కానీ నాకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏమిటి అంటే 16 గుణాల పేర్లు చెప్తాడు ఆయన. 16 గుణాలను కలిగినటువంటి, సకల గుణాలు కలిగినటువంటి వ్యక్తి, చదువు, అలాగే వేదము, అలాగే అందరితో సంతోషంగా ఉండడము, ధైర్యము, సత్య ప్రవర్తన, మంచి నడవడిక, ఇలా మొత్తము 16 వస్తాయండి. 16 గుణాలతో కూడినటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా? అలాంటి వ్యక్తి ఉంటే నాకు అతని గురించి వివరించండి. ఎందుకంటే నేను ఇంతమందిని ఈ ఆశ్రమంలో చూస్తున్నాను. ఆశ్రమవాసంలో అనేక మంది వస్తున్నారు, తపస్సు చేస్తున్నారు, తపఫలాన్ని పొంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. యోగులను చూశాను, మహర్షులను చూశాను, ప్రజలను చూశాను, రాజులను చూశాను, రాజ్యాన్ని త్యాగం చేసి వచ్చిన వాళ్ళని చూశాను, ఇలా అనేక మందిని చూశాను. కానీ ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరి దగ్గర ఏదో ఒక లోపాలు అయితే ఉంటున్నాయి. సకల గుణాలతో కూడినటువంటి వ్యక్తి నాకు కనిపించలేదు. నీకేమైనా అటువంటి సకల గుణాలతో కూడినటువంటి వ్యక్తి నీకు కనిపిస్తే నాకు అతని గురించి వివరించండి, వినాలని ఉంది అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడగడం జరుగుతుంది. చాలా మంచి ప్రశ్న అడిగావు వాల్మీకి. నేను నీకు అటువంటి గుణాలు కలిగిన వ్యక్తి గురించి చెప్తాను. ఆయన ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతము ఆయన ఉన్నాడు, నువ్వు చూడొచ్చు, ఆయనను ప్రత్యక్షంగా చూడొచ్చు, ఇదే కాలంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తి గురించి నేను నీకు చెప్తాను. అయితే ఈయన గురించి నేను ఎలా చెప్పాలి అని అంటే, నాకెవరు చెప్పారనేది కూడా నేను నీకు చెప్పాలి కదా. ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నా, మరి నాకెవరు చెప్పారు అనే విషయం చెప్తున్నాడు. ఇప్పుడు నారద మహర్షికి ఎవరు చెప్పారు రాముడి గురించి? హయగ్రీవ స్వామి, మనం ఒకసారి చెప్పుకున్నామండి హయగ్రీవ స్వామి గురించి. తిరుమల క్షేత్రంలో కూడా హయగ్రీవ స్వామి యొక్క ఆలయం కూడా ఉంటుంది. హయగ్రీవ స్వామి
ఈ రామాయణం గురించి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క నడిచిన విధానము, ఆయన ప్రవర్తించినటువంటి ప్రవర్తన, ధర్మ మార్గము, ఈ మొత్తము ఆ సత్య ప్రవర్తన, ఆ సకల గుణాల రాముడు, సుగుణాభిరాముడు అంటాం కదా, అన్ని విషయాలు హయగ్రీవ స్వామి అంటే శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీ మహావిష్ణుమూర్తి హయగ్రీవ స్వామిగా ఉన్నప్పుడు బ్రహ్మదేవునికి కోటి శ్లోకాలతో వివరించి చెప్పాడంట. అంటే నారద మహర్షి చెప్తున్నాడు వాల్మీకి, నాకు ఎలా తెలిసింది అనే విషయం చెప్తున్నాడు. కోటి శ్లోకాలతో హయగ్రీవ స్వామి మా తండ్రి గారైన బ్రహ్మదేవునికి చెబితే, మా తండ్రి గారు ఆయన స్తోమతకు తగ్గట్టు ఆయన అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి ఆయన అర్థం చేసుకొని ఆయన నాకు కొన్ని లక్షల శ్లోకాలతో నాకు వివరించాడు. ఎవరి గురించి? శ్రీరాముని యొక్క చరితం గురించి. అయితే నేను మా తండ్రి గారు చెప్పినంత నేను అర్థం చేసుకోలేను కదండి. ఇప్పుడు మనము ఒక మాట ఎవరైనా మనకు విషయం చెప్పారండి, ఇది అవతల వ్యక్తికి చెప్పంటే మనం కరెక్ట్ గా సేమ్ చెప్పలేం కదండి. కొంత మార్పులు చేస్తాం, అటో ఇటో ఏదో ఒకటి మార్పు అయితే చేస్తాం. అంటే ఒక వ్యక్తి నుంచి వచ్చిన తర్వాత అది రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అంటే అది మారిపోతుంది. అలాగే నా తండ్రి అర్థం చేసుకొని నాకు చెప్పినటువంటి ఈ శ్లోకాలలో, లక్షల శ్లోకాలలో నేను అర్థం చేసుకొని, నేను గ్రహించుకొని, నేను దానిని మననం చేసుకున్న తర్వాత నేను ఏదైతే మననం చేసుకున్నానో దానిని నీకు నేను ఇవ్వబోతున్నాను. అది ఎన్ని శ్లోకాల్లో ఇస్తాను? నేను 100 శ్లోకాలలో సంక్షిప్తంగా ఇవ్వబోతున్నాను వాల్మీకి. నేను హయగ్రీవ స్వామి ఇచ్చినన్ని శ్లోకాలు ఇవ్వలేకపోతున్నాను, నా తండ్రి నాకు చెప్పినంత పూర్తిగా నేను ఇవ్వలేకపోతున్నాను. నేను 100 శ్లోకాలతో నేను సంక్షిప్తంగా నేను నీకు ఈ రామాయణం గురించి చెప్పబోతున్నాను అని 100 శ్లోకాలతో సంక్షిప్తంగా కూర్చోపెట్టి, ఆయన పాదాల చెంత కూర్చొని ఉన్నాడు కదా వాల్మీకి, అక్కడ నువ్వు నిదానంగా శ్రద్ధగా విను, 100 శ్లోకాలతో నీకు నేను చెప్తానని 100 శ్లోకాలతో వాల్మీకి మహర్షికి రామాయణం అంతా చెప్పారు. ఆ రామాయణం చెప్తుంటే మీరు ఒక్కసారి ఎంత ఊహించుకోండి. ఒక్కసారి రామాయణం చెప్పడం ఎలా చెప్పాడు అంటే, రామాయణం ప్రారంభం దగ్గర నుంచి బాలకాండ, విశ్వామిత్రుడు వచ్చి దశరథ మహారాజుని ఆ బాలుని ఇవ్వమని చెప్పి, ముందు దశరథ మహారాజుకి పిల్లలు కలగకపోవడం, పుత్ర కామేష్టి చేయడం, వాళ్ళకి పాయసం, అగ్నిదేవుడు ఆ యొక్క యజ్ఞంలో నుంచి పాయసం తీసుకురావటం, అది మళ్ళీ 3 భార్యలకి ఇవ్వడం, ఆ తర్వాత సంతానం కలగడము, పెద్దవాళ్ళు అవ్వడము, విద్యాభ్యాసం అంతా చేసేసారు గురుకులంలో. ఆ తర్వాత గురుకులంలో అప్పుడు విద్యాభ్యాసం చేసిన తర్వాత అంటండి ప్రపంచం అంతా తిరగాలంటండి, వాళ్ళకి అన్ని విషయాలు తెలియాలంట. అలా వాళ్ళు సందర్శన చేసి వచ్చిన తర్వాత విశ్వామిత్రుడు రావడం, వీళ్ళని తీసుకెళ్లటం, ఆ తర్వాత ఆయనకి సీతమ్మ వారితో కళ్యాణం జరగడం, ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళు పట్టాభిషేక ముహూర్తం నిర్ణయించడం, కైకమ్మ తల్లి ఆ విధంగా ఆయనకి వరాలు కోరుకోవడం, అక్కడ నుంచి ఆయన మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళడం, అక్కడ అరణ్యవాసంలో మనం దక్షిణ భారతదేశంలో భద్రాచలంలో కొంతకాలం ఉండడం, ఆ తర్వాత ఆమెని రావణాసురుడు వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళడము, అక్కడ ఆమె ఒక సంవత్సరం కాలం పాటు ఆ తల్లి అక్కడ ఉండటము, యుద్ధం జరగడం, రావణ యుద్ధము, ఆ తర్వాత ఆమె మళ్ళీ అగ్ని ప్రవేశం చేసి ఆ తల్లిని మళ్ళీ రావడం, పట్టాభిషేకం చేసుకోవడం, మళ్ళీ ఆమె ఎప్పుడైతే గర్భంతో ఉన్నప్పుడు మళ్ళీ ఆ చాకలి వాడు ఏదో మాట్లాడినాడని మళ్ళీ ఆమెను తీసుకెళ్లి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వదిలిపెట్టడము, ఆమెకి ఆ సంతానం కలగడము, ఇంతవరకు చక్కగా వర్ణించి చెప్పాడు ఆయన. ఆ వర్ణించి ఆ మొత్తము చెప్పేసరికి ఆ వాల్మీకి హృదయం అంతా రామనామంతో నిండిపోయింది. అప్పుడు నారద మహర్షి రామ అనే యొక్క నామాన్ని కూడా వివరించాడు. సార్ సమయం అయిపోతుందా? ఈ విధంగా వాల్మీకి మహర్షికి శ్రీ నారద మహర్షి ఈయనకి రామాయణం గురించి 100 శ్లోకాలతో వివరిస్తే ఆ మొత్తం ఒళ్ళంతా పులకరించిపోయిందంట ఆ యొక్క వాల్మీకి. ఆ మొత్తము వింటుంటే, ఇంత అద్భుతమైనటువంటి కథ నాకు చెప్పావా, ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి చెప్పావా, ఆ వ్యక్తిని నేను చూడాలి అని ఆయన పరవశించిపోయాడంట. ఆయన గురించి చెప్పిన తర్వాత, నేను ఈ 100 శ్లోకాలు చెప్పాను, నువ్వు ఏ విధంగా చూస్తావో, ఏ విధంగా విని నువ్వు అర్థం చేసుకుంటావో నీ ఇష్టంకి వదులుతున్నానని ఆ నారద మహర్షి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన తమసా నది దగ్గరికి తన యొక్క సంధ్యా వందనం చేసుకోవడానికి వెళ్ళాడు. తమసా నది దగ్గరికి భరద్వాజ మహర్షి శిష్యుడు, ఆయనతో పాటు వెళ్ళాడు. అయిపోయింది, సంధ్యావందనం తీర్చుకొని తిరిగి వచ్చేటప్పుడు ఒక నది ఒడ్డున ఉన్న చెట్టు మీద క్రౌంచ పక్షులు 2 మైదునంలో ఉన్నాయి.
అవి మైథునంలో ఉన్న సమయంలో అవి బాగా చక్కగా మాట్లాడుకుంటా అవి రెండు పక్షులు ముక్కు తాటించుకొని మెడలు తిప్పుకుంటూ అవి సంతోషంగా ఆనందంగా ఉంటే అవి చూసి ఆ సీతారాములు ఈ విధంగా ఉన్నారా, వాళ్ళు ఇలా ఉన్నారా, ఇంత ఆనందంగా ఉన్నారా, అప్పుడు ఇలా ఉన్నారు, ఇలా అంటే ఆయన ఇంకా ఏం చూసినా ఆయనకు రామాయణంలో శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లే కనపడుతున్నారు. అంతగా ఆయన మైమరిచిపోయినాడు సీతమ్మ శ్రీరామచంద్రుడి విషయంలో. అలా వాళ్ళ ఆ క్రౌంచ పక్షులను చూసి కూడా వాళ్ళలాగే భావిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అనుకోకుండా వేటగాడు వచ్చేసి ఒక బాణం వేసరికి మగ క్రౌంచ పక్షి విలవిల్లాడుతూ కింద పడిపోయింది, రక్తస్రావం అయిపోయి. ఆ బాణం ఆ పక్షి మీద వేసాడు, ఆ పడిపోయింది. ఆ యొక్క ఆడపక్షి బాధపడుతూ ఉంది, అరుస్తూ ఉంది, మనకు తెలిసిందే కదండి. అప్పుడు ఆయనకి కోపం వచ్చి ఎవరా ఈ బాణం వేసింది, ఇంత బాధ కలిగించిన వాడి వ్యక్తి ఎవరా అని చూస్తే ఆయనకి వేటగాడు కనిపించాడు. వేటగాడు కనిపించగానే ఆయనకి ఒక శాపాన్ని ఇవ్వడం జరిగింది. ఆ శాపమే కావ్య రూపమై మొదటి శ్లోకము, రామాయణంలో మొదటి శ్లోకము ఆ శాపానికి సంబంధించిన శ్లోకమే మొదటి శ్లోకంగా రావడం జరిగింది. మరి వాల్మీకి మహర్షి ఆ మొదటి శ్లోకమే మొత్తం రామాయణాన్ని రాయడానికి కారణమైనటువంటి శ్లోకం అదే అని చెప్తున్నారు. మరి ఎందుకు ఆ శ్లోకానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, ఆ సంఘటనకి ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది అంటే, క్రౌంచ పక్షులు ఉన్నప్పుడు ఒక పక్షి మరణిస్తే ఆయనకు అంత రామాయణం రాసేంత అది ఎందుకు వచ్చింది అని అంటే, ఈ వాల్మీకి మహర్షి ఒకప్పుడు బోయవాడిగా లేదా వేటగాడిగా జీవించాడు కదండి. వేటగాడిగా జీవించినప్పుడు ఎంతమందిని చంపున్నాడు, ఎంతమందిని దోచుకున్నాడు, ఎంతమందిని బాధ పెట్టాడు. మరి అంతటి బాధ పెట్టినటువంటి మనసు ఈ రోజు ఈ రామనామము అన్ని సంవత్సరాలు తపస్సు చేసి రామనామాన్ని జపించడం వలన తనలో ఉన్నటువంటి ఆ మలినమంతా పోయి మనసు నిర్మలమైపోయి ఇప్పుడు ఒక పక్షి దెబ్బ తగిలి మరణిస్తే ఆయన అది తట్టుకోలేక విరులాడిపోయాడు. అంటే అర్థం ఏంటంటే, ఆ రామనామం జపించినందువలన తన శరీరం మొత్తం మార్పు చెందింది. పక్షి చనిపోతేనే తట్టుకోలేనంత భావనకి, బాధకి ఆయన గురయ్యాడు. అందులో నుంచి ఒక శాపాన్ని ఆయనకి ఇచ్చాడు. ఏమని, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండలేవు, నువ్వు ఎప్పుడు దుఃఖంలోనే ఉంటావని వేటగాడికి శాపం ఇచ్చి ఆ యొక్క ఏదైతే శ్లోకం మొదటి శ్లోకం అది మొత్తం మీద మొదటి శ్లోకం, ఆ శ్లోకం ఏదైతే చెప్పాడో ఆ శ్లోకమే రామాయణంలో మొదటి శ్లోకంగా వచ్చింది. ఇంకా బాధపడుతూ అట్లాగే ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఆయనకి ప్రత్యక్షమై, నువ్వు ఏదైతే చెప్పావో, శాపం ఏదైతే ఇచ్చావో అదే మొదటి శ్లోకంగా భావించి ఇక్కడి నుంచి మొత్తం రామాయణాన్ని నువ్వే రాయాలి, లిఖితపూర్వకంగా నువ్వు రాయాలి, దానిని నువ్వు మాత్రమే ఈ భూమండలం అంతా వ్యాప్తి చేయాలి. ఈ భూమండలం మొత్తం ఉన్నంత వరకు అంటే సాగరాలు కానీ, పర్వతాలు కానీ, నదులు కానీ, చెట్టు చేమలు కానీ, ఈ భూమండలం మీద ఇవన్నీ ఉన్నంత వరకు రామాయణం ఎప్పటికీ ఉంటుంది. ఆ విధంగా నేను అనుగ్రహిస్తున్నాను, నువ్వు మొత్తం రామాయణాన్ని రాసి నువ్వే వ్యాప్తి చేయాలి అని బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి చెప్పి వెళ్తే, అప్పుడు వాల్మీకి మహర్షి సరస్వతీదేవి యొక్క అనుమతితో గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటే ఆ 24 అక్షరాలని ఒక్కొక్క అక్షరంతో 1000 శ్లోకాలను రాస్తూ 24 అక్షరాలతో 24,000 శ్లోకాలతో శ్రీరామాయణంని పూర్తి చేయడం జరిగింది. ఆ రామాయణం మనము చెప్పుకోవడానికి ప్రారంభించాము. ఈరోజు రామాయణం ఎలా రామాయణం గురించి, అలాగే వాల్మీకి మహర్షి ఎలా రామాయణాన్ని రాయడానికి ప్రేరణ ఎలా కలిగింది అనే విషయాన్ని తెలుసుకున్నాం. రేపు బాలకాండలోకి ఈసారి క్లాస్ లో వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. మీకు సందేహాలు ఏమన్నా ఉంటే చెప్పండి సార్. ఏమైనా తప్పులు ఏమన్నా చెప్పింటే సరిదిద్దగలుగుతారు. 16 లక్షణాలు ఉన్నాయి కదా, మరి ఏంటంటే, ఒకటి సద్గుణవంతుడు, 2 శౌర్యవంతుడు, 3 ధర్మజ్ఞుడు, 4 కృతజ్ఞుడు, 5 సత్యవంతుడు, 6 దృఢవ్రతుడు, దృఢ సంకల్పం, దృఢవ్రతం, 7 నిష్కళంక ప్రవర్తన, 8 దయగలవాడు, 9 పండితుడు, సర్వభూతేషు సహాయం, 9 విద్వాన్ పండితుడు, 10 సామర్థ్యం గలవాడు, 11 ఏకప్రియ దర్శనం అందమైన రూపం గలవాడు, 12 ఆత్మవాన్ స్వయం నిగ్రహం గలవాడు, 13 కోపాన్ని జయించిన వాడు,
14 ఉమ్, ప్రకాశవంతమైన వాడు, ఉమ్, 15 అసూయ లేనివాడు, ఉమ్, 16 దేవతలు భయపడేవాడు. దేవతలు ఉమ్. భయపడటం కాదు, దేవతలే ఈయనకి భయపడతారు. ఈ 16 గుణాలు చెప్పింది. కలవాడు ఎవరైనా ఉన్నారా అంటే అక్కడ శ్రీరామచంద్రుడు ఉన్నారని చెప్పి 16 గుణాలతో చెప్పుకొస్తాడు. సరే. హాయ్ అండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎలా విన్నారు ఏంటి? బాగుంది సావిత్రి గారు. నాకు అది లవకుశులకు ఎలానేమొచ్చింది అనేసి ఈ రోజే విన్నాను. నాకు అదే ఒకటి బాగుంది. అవును సార్, మీరు సావిత్రి మేడం, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మన అదే నంబర్ల గురించి చెప్పారు కదా. రామాయణంలో 2 నంబర్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు మన అంకెలు 9. ఇప్పుడు మన మ్యాథమెటిక్స్ లో రోమన్ నంబర్స్ వచ్చాయి కదా. మన సంస్కృతం అవును, వదిలేసి రోమన్ నంబర్స్ ఎందుకు వచ్చాయి అని నా డౌట్ ఇప్పుడు. అవి వాళ్ళు మన దేశంలోకి వచ్చినప్పుడు కొంతమంది గ్రీకులు మన దేశంలోకి వచ్చారు కదా. ఆ గ్రీకులు మన దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళవి మనకు ఇక్కడ పెట్టిపోయారు. మనం ఏం చేసామంటే మనవి వాళ్ళు, వాళ్ళవి మనము తర్జుమా చేశారు. వాళ్ళు అప్పట్లో మన గ్రంథాలని వాళ్ళ భాషలోకి తర్జుమా చేసుకున్నారు, వాళ్ళవి మన భాషలోకి తర్జుమా చేసేసారు. దాని వలన ఆ అంకెల్ని మనం కొనసాగిస్తున్నాం. వాళ్ళని అప్పుడు యవనులు అని, యవన ఖండం అని మన మన యొక్క భరత వర్షంలోనే ఉంటదండి. మనది భరత వర్షం, భరత ఖండం, ఇట్లా అంటాం కదా. ఆ భరత వర్షంలో యవన ఖండం అనేది కూడా ఉంది, అప్పట్లోనే ఉంది, రామాయణ కాలంలోనే. వాళ్ళు అప్పటి నుంచి ఉన్న వాళ్ళలో ఈ మధ్య కాలంలో మన దేశం మీదకి ఎవరైతే దండయాత్ర చేసి వచ్చారో వాళ్ళు మార్చారు ఇవి. కొన్నేమో ఇంకొక సంఖ్యలు ఉంటాయి కదా, అంటే ఆ, ఇస్లాం మతానికి సంబంధించినటువంటి అంకెలు, అవి మనం తీసుకోలేదు, మనం వాడలేదు. కాకపోతే ఉర్దూ అనేది వచ్చింది. వాళ్ళు తర్వాత వాళ్ళ పర్షియన్ భాష అనేది వచ్చింది. కానీ మనకి ఎక్కువగా రోమన్ అంకెనే మనం అలవాటు పడిపోయాం. అదే వాళ్ళు వచ్చి మన దేశంలోకి వచ్చి అలా మార్చేశారు. ఈ రోజు మనం సంస్కృతం అనేది చదువుకోకపోవడం వల్ల మనకు విషయాలు అనేవి తెలియట్లేదు. ఎవరైనా సంస్కృతం చదివిన వాళ్ళు చెప్తే తెలుస్తుంది, కానీ మనకు మన అందరికి రాదు కాబట్టి మనకు దాని మీద పట్టు తగ్గిపోయింది. అవును. మన సంస్కృత నంబర్లు కూడా మనకి ఈ భగవద్గీత అట్లాంటి వాటిల్లో పక్కన ఉంటాయి కదా. అసలు అది ఆ నంబరు ఏంటో కూడా తెలియకుండా అర్థం కాదు. ఉన్నది. అదే అవును. అంటున్నా. కానీ ఇప్పుడు జర్మనీ ఇలాంటి దేశాలలో సంస్కృతము ప్రత్యేకంగా వాళ్ళు ఒక సపరేట్ గా యూనివర్సిటీ లాగా, స్కూల్స్ లాగా పెట్టి నేర్పిస్తున్నారు. అవును. థ్యాంక్ యూ సావిత్రి మేడం, బాగా చెప్పారు. ఏమో మీ రామాయణము హృదయాలలో సంక్షేప రామాయణము 100 శ్లోకాలు అని తెలుసు కానీ అది అంటే అదే ఎందుకు ఇలా ఈ 100నే ఎందుకు ప్రత్యేకం అనేది ఈ రోజు తెలిసింది నాకు. ఆయన అంటే మనము మన పైన వాళ్ళు చెప్పింది మనం పూర్తిగా ఆ ఆ, తీసుకొని దాన్ని మళ్ళీ తిరిగి ఇంకొకరికి చెప్పేటప్పుడు అంత చెప్పలేం కదండి. అవును, కరెక్టే. అట్లా ఆయన ఆ మాట అన్నాడు, నేను మా తండ్రి గారు చెప్పినాక నేను దానిని పూర్తిగా నేను ఆ, ఆ, తీసుకున్నా కూడా నేను అంత చెప్పలేకపోతున్నాను. నా స్తోమతికి, నా తాహతకు తగ్గట్టుగా నేను దాన్ని జీర్ణించుకున్నాను ఆయన చెప్పిన దానిని. దానిలో నుంచి నాకు తెలిసినంత వరకు నేను నీకు చెప్తున్నాను అంటాడు. అంటే ఆ రోజుల్లో రిటర్న్ కమ్యూనికేషన్ అనేది లేదు, రాసి దాచిపెట్టడం అనేది. ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్ళటంలోనే మొత్తం అంతా తీసుకెళ్లేవాడు. అట్లా ఒక జనరేషన్కి వచ్చేటప్పటికి అక్కడి నుంచి 100 శ్లోకాలకు వచ్చింది. అందుకని ఆయన 100 శ్లోకాలు. ఇప్పుడు మనం కట్టే కొట్టే తెచ్చా 3 వర్డ్స్లోకి వెళ్ళిపోయాం. ఆ విధంగా ఏం చేశా, రామాయణం 3 ముక్కలు చెప్పంటే కట్టే కొట్టే తెచ్చి అయిపోయింది. అంతే కదా. ఆయన ఆనకట్ట కట్టాడు, రాముడిని చంపేశాడు, సీతను తీసుకొచ్చాడు. ఆ విధంగా ఒక్కొక్కటి జనరేషన్ టు జనరేషన్ వచ్చేటప్పటికి ఈ తగ్గిపోవటం వల్ల మళ్ళీ దాన్ని ఆ వాల్మీకి దగ్గర నుంచి మళ్ళీ రాయటం మొదలుపెట్టి తీసుకొచ్చారనమాట.
మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పలేదా అండి నేను? ఈ రోజు చాలా బాగా బాగుంది. చెప్పారు సావిత్రి గారు, ఈ రోజు బాగా చెప్పారు. వాల్మీకి గారి బాగా గురించి చెప్పారు. కానీ అవకుశుల గురించి కానీ మేడం గారు. పూర్తి ఇంత చెప్పారు వివరణ కానీ ఒక చిన్న డౌట్ సావిత్రి గారు. ఇప్పుడు కుశుడు పెద్దవాడు, లవుడు చిన్నవాడు. మన వాడుకలో లవ కుశులు అంటాం కానీ కుశలవులు అనం. అంటే మన సినిమాలో ఆ పేరు అలా తీసుకొచ్చి మనం అలవాటు పడిపోయినాము అని అవును, చెప్తున్నాను. వాళ్ళు పెట్టారంటే వాళ్ళు దేనికి కాదు, అక్కడ ఏదో కారణం ఉంటేనే కదా పెడతారు. ఇప్పుడు కుశలవ అని పెట్టారనుకోండి సినిమా పేరు, అదే అనేవాళ్ళం కదా. సార్ అంటే మీకు వాళ్ళు తెలిస్తే సార్ మీకు తెలిస్తే మన చెప్పండి, లేకపోతే సావిత్రి గారు రీసెర్చ్ చేసి చెప్తారు సార్. అందుకనే అడిగింది. అంటే సస్పెన్స్ లో పెట్టద్దు. లేదు సార్, వాళ్ళు ఏమంటున్నారంటే అంటే కొన్ని వాటిల్లో నేను చదివిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే మన మీద సినిమా ప్రభావం ఎక్కువగా ఉండి ఆ విధంగా అలవాటు పడిపోతున్నాము. ఇప్పుడు అయ్యప్ప స్వామికి సంబంధించిన చరిత్ర వాళ్ళు అలాగే మార్చేశారు. ఇప్పుడు ఈ సినిమా రామాయణంలో సినిమాల్లో చరిత్రని వాళ్ళకి కథకు అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటారు. అది చరిత్ర. సినిమాలో చెప్పిన చరిత్ర అని చెప్పి అసలైన చరిత్ర 100% మనం తీసుకోవడానికి వీల్లేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సినిమా పేరు పెట్టేటప్పుడు కుశలవ అని పెడితే మనం కుశలవనే అనేవాళ్ళం కదా. లవకుశ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దానికి ఏదో కారణం ఉంది. నాకు కూడా డౌట్ వచ్చింది సార్. మనం ఫస్ట్ నుండి లవకుశులనే విన్నాము, అదే ఈ రోజే ఇలా, అదే నాకు డౌట్ వచ్చింది కానీ అన్నట్లేదు, లవకుశలో కుశుడు పెద్దవాడు, లవుడు చిన్నవాడు అని అందరికీ తెలుసు. అవును. కానీ అట్లా ముందు ఇక్కడిని ఇప్పుడు సీతారాములు అన్నామంటే ముందు అమ్మవారి పేరు చెప్పి అక్కడ చెప్తాము, లేదా లక్ష్మీనారాయణ అన్నామంటే పార్వతీ వీళ్ళందరూ ఇక్కడ ప్రతి దాంట్లోనూ అమ్మవారి పేరు ముందు వస్తుంది, తర్వాత అయ్యవారి పేరు వస్తుంది, స్వామివారి పేరు వస్తుంది. కానీ ఇక్కడ అన్నదమ్ముల్లోకి వచ్చేటప్పటికి జనరల్ గా ఎప్పుడు చెప్పినా పెద్ద చిన్నతోనే చెప్తాం, చిన్న పెద్దతో చెప్పం. ఇక్కడ దానికి ఏదో కారణం ఉంది. ఐ థింక్ దెర్ ఈస్ సమ్ రీజన్ ఫర్ దట్. ఓకే సరే, అయితే నేను కూడా వెతుకుతాను. ఉంది నిజంగానే దానికి వెతుకుతాను. రీజన్ ఉంది, అది నాకు గుర్తులేదు, బట్ రీజన్ ఉంది దానికి. ఈ రోజు ఇప్పుడు ఈ రోజు చాలా బాగా చెప్పారు సావిత్రి గారు. మాకు వెనకటి సావిత్రి గారు వచ్చేసారు మళ్ళీ. గుడ్. అవునా, థ్యాంక్ యూ. ఇప్పుడు వాడు యూట్యూబ్ మీద ఫేస్ పెట్టలేదు అక్కడ. ఈరోజు ఆంజనేయ స్వామిని అనుకొని వచ్చినా మేడం. రోజు అనుకోండి, క్లాస్ పెట్టినప్పుడల్లా అనుకోండి, నా క్లాస్ పక్కన పెట్టినప్పుడల్లా ఉండాలి. అనుకోండి, మాకు అదే కావాలి. నేను రికార్డింగ్ ఆపేస్తున్నా. ఓకే సార్.